హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి తల బాదుకుంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. మేమైతే చాలా రోజుల తర్వాత నేను ఒక 3 ఇయర్స్ ఏమో అవుతుంది. నేను ఒక మొక్కు అయితే మొక్కాను స్వామివారికి. ఆ మొక్కు తీర్చుకోవడానికైతే తిరుపతికి అయితే వెళ్ళాలండి అనుకుంటున్నాము. అందుకే ఈ బ్యాగ్ ప్యాకింగ్ చేస్తున్నానండి. ఇంకా ఎవరెవరే ఒక్కొక్కరికి మా బాబువి, ఒక్కొక్కరికి 3 సెట్స్ అలా పెట్టేస్తున్నాను. ఇప్పటికైతే ఎన్నో రోజుల తర్వాత స్వామివారి పిలువైతే వచ్చేసిందనమాట. నాకైతే ఇప్పటికీ కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. బట్ ఆ కన్ఫ్యూజన్ అంతా వెళ్ళాలి అంటే కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఏమంటారు? ఇంక అందుకైతే నేనైతే ఇక పిల్లలవి డ్రెస్సులు అయితే సర్దిరేస్తున్నాను బ్యాగ్లో. ఇంకా మావి అన్ని బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను. అలా వెళ్ళాలి కదా! వెళ్ళాలంటే ఇక ఎన్నో టెన్షన్స్. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? బాగుంటుందా? అసలు తెలీదు కదా సరిగ్గా. ఇలా సరిపోతాయా బట్టలు 2 డేస్‌కి, 3 డేస్‌కి? ఇది ఒక కన్ఫ్యూషన్, క్లారిటీకి లేదు. అందుకనే అలా మనిషికి ఒక 3 డ్రెస్సులు అయితే పెట్టేస్తున్నానని. మొత్తానికైతే మా పాప అసలు పిల్లలు సర్దనిస్తారో లేదో అనుకున్నాను. బట్ వాళ్ళతోని గొడవ పట్టుకుంటూ పిల్లలతోని ఫైట్ చేసుకుంటూ ముగ్గురము అలా అయితే సర్దేస్తున్నాను. ఎవరెవరికి ఏమేమి కావాలో వాళ్ళకైతే బట్టలు అయితే పెట్టేస్తున్నాను. ఒక మనిషికి ఒక 3 జతలు. కాకపోతే మా పాప అయితే ఎక్కువగా పెట్టాను. ఎందుకంటే చిన్న పాప కదా! సో ఆమెకైతే కొంచెం ఇరిటేషన్ ఎక్కువగా ఫీల్ అవుతుంది కదా! అందుకనే మా పాపదండి బాగుందా డ్రెస్, మా పాప అయితే ఇంకా ఎక్స్ట్రానే పెట్టాను. అలా అన్నీ సర్దేసుకొని బ్యాగ్లో అయితే ప్యాక్ చేస్తున్నాను. మా పాప అయితే సర్దనిస్తుందో లేదో అని చాలా అనుకున్నాను. బట్ మధ్యలో అయితే వచ్చింది. ఆ బ్యాగ్ పైన ఇద్దరు సతాయించారు. బీరువా అంతా బట్టలన్నీ తీసి బయట పడేసింది. అయినా సరే ఇవాళ పప్పావ అయితే అన్నీ పడేసింది బట్టలు. ఇంకా ఆమెతో ఫైట్ చేస్తూ అలా అలా ఏడ ప్లేస్ లేనట్టు బీరువా దగ్గర వచ్చి కూర్చుంటుంది. బీరువాలో ఒక గ్యాప్ ఉంటుంది కదండి, అందులో అయితే కూర్చుంటుంది. ఆమెతో ఫన్నీ వీడియో అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆమె చేసి చిలిపి చిలిపి చాష్టలు చాలా ముద్దుగా, చాలా క్యూట్గా ఉండే. చూడండి మొత్తానికైతే అందులో కూర్చుంది ఏడ ప్లేస్ లేనట్టు. మా పాపకైతే సెల్పులు, బీరువలు ఏడ ఖాళీ దొరికితే చాలు అలా దూరుతుంది వెళ్ళి. అలా అయితే చేసింది. మొత్తానికి సర్దనిస్తుందో లేదో అని ఎన్నోసార్లు అనుకున్నాను. బట్ అలా వాళ్ళతోనే అయితే అలా చేసుకుంటూ నాకు టైంపాస్ అయింది. వాళ్ళతో వరుతుంటే వాళ్ళు చేసే చిన్న చిన్న చిలిపి పనులతోని చాలా ముద్దుగా అనిపించింది. సో అలా అయితే మొత్తానికైతే నేను ఇవాళ ఒక బ్యాగ్ అయితే సర్దేశాను. ఇలా తినడానికి ఫుడ్ అది ఇంకా నేనేం ప్రిపేర్ చేయలేదు. రేపు మార్నింగ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇక అప్పటి వరకు ఇవైతే సర్దిస్తున్నాను. మొత్తానికైతే మీరు కూడా ఇలా ఎప్పుడైనా కన్ఫ్యూజన్లో ఉన్నారా? స్వామివారిని దర్శించుకోవడంలో నేనైతే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆ కన్ఫ్యూజన్ అంతా వెళ్ళాలంటే స్వామిని అయితే దర్శించుకోవాలి. అప్పుడే నా మనసు చాలా తృప్తిగా ఫీల్ అవుతుంది. ఇలా అయితే మొత్తానికైతే బ్యాగ్ అయితే సర్దిస్తున్నాను మా పాపతో, మా పిల్లలతో. మీరు కూడా